హాయ్ గాయ్స్, విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనము సంక్రాంతి అనేది తెలుగు పండుగ. అది పండగకి ఏం జరుపుకోవాలి, కానీ వేరే వాళ్ళకి పండగ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. మనము ఇక కైట్లు ఎగిరడము, చైనా మాంజా ఉంటుంది కదా, అది ఎంత డేంజరస్సో మీకు అర్థం కావట్లేదు. అది పక్షులకు హాని కలిగిస్తుంది, మనుషులకు కూడా హాని కలిగిస్తుంది. రీసెంట్గా ఆర్మీ జవాన్ చనిపోయాడు. అంటే పండగ జరుపుకోవడానికి వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు పిల్లోడు పండగ జరుపుకోవడానికి వచ్చినప్పుడు, పండగ చేసుకునే టైంలో పిల్లోడు చనిపోతే ఆ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవి మనం బ్యాన్ చేయాలి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి వీలైతే, ఎందుకంటే ఇలాంటివి మనం ఆపాలి. ఇండియా ఎంతో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది, కానీ ఇలాంటి చిన్న చిన్న వాటిలో దిగజారిపోతుంది. ఈ కైట్స్, చైనా మాంజా, మనం పండగని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే మీరు ఫ్యామిలీతో కూర్చొని భోజనాలు తిందాము, మంచి మంచి వంటకాలు చేసుకుందాము, లేకుంటే ఫ్రెండ్స్తో కలిపి బయటికి వెళ్దాము. ఈ మాంజా అవన్నీ తీసుకురాకండి ఫ్రెండ్స్, కొనకండి ఫ్రెండ్స్. ఇది ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి. ఎంత బాధాకరంగా ఉందంటే, బైక్ మీద వెళ్తుంటే ఆ మాంజా మెడకి కట్ అయ్యి వెంటనే చనిపోవడం జరిగింది. మీరు న్యూస్లో చూసే ఉంటారు. అది వీలైనంత వరకు మనం అవేర్నెస్ తేయడానికి ఈ వీడియో మీరు అందరికి షేర్ చేయండి. ఇందులో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కనీసం రియాక్షన్స్ ఉన్నా కానీ జనాలు మారే అవకాశం ఉండొచ్చు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు అది చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒకరి ఇంట్లో చావుకు గురైంది. చిన్న పని మనం ఎక్కడో కైట్ ఎగరేస్తాము, వదిలేస్తాము. దానివల్ల ఇల్లు దగ్గర చుట్టుకుని చాలా సమస్యలు అవుతున్నాయి. పక్షులు చచ్చిపోతాయి. అలాగే ఎవరన్నా చిన్నపిల్లలు కైట్స్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి బిల్డింగ్ మీదకి ఎక్కడము, పైనుంచి దూకడము, బిల్డింగుల గోడల మీద దూకడము, కాళ్ళు ఎరగొట్టుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇది అవేర్నెస్ తేయడానికి చేస్తున్న వీడియో. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో 10 మంది కాకపోతే మీ ఇష్టం వచ్చిన మెంబర్స్కి, ఎంతమంది కంటే అంత మందికి మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ ఇంకా చేస్తూ ఉంటాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.